హాయ్ గాయ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మౌంట్ ఓపెరా వెళ్ళామన్నమాట. న్యూ ఇయర్ రోజు వెళ్ళాము. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది రామోజీ ఫిలిం సిటీకి చాలా దగ్గరలోనే ఉంటుంది. అక్కడికి వచ్చిన ఎవరైనా సరే అడ్రస్ చెప్తారనమాట. అండ్ ఆ రోజు న్యూ ఇయర్ అయ్యేసరికి కొంచెం చాలామంది ఉంటారేమో అనుకున్నాము, కానీ నార్మల్గానే ఉన్నారు, ఎక్కువ మంది కూడా లేరు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడనే మనం కార్స్ కానీ వెహికల్స్ కానీ పార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టికెట్ ప్రైస్ ఎలా అంటే ఆన్లైన్లో మనకి 500 చూపిస్తుంది అడల్ట్స్కి, కానీ ఇంక్రీజ్ అయ్యాయంట టికెట్ ప్రైస్ అనేది. అడల్ట్స్కి ఏమో 570, కిడ్స్కి ఏమో 470 ఈచ్ పర్సన్కి. ఈ ఈ ఈ టికెట్ ప్రైస్లోనే, ఎంట్రీ ప్రైస్లోనే మనకి అన్ని గేమ్స్ వచ్చేసాయి ఎక్సెప్ట్ ఒక 4 గేమ్స్. ఒకటేమో బోటింగ్ ఉంటుందండి, ఇంకొకటి వేరేది కార్ డ్రైవింగ్ లా ఒక గేమ్ ఉంటుందన్నమాట. రిమైనింగ్ ఆ 4 గేమ్స్ తప్ప రిమైనింగ్ అన్నీ ఫ్రీయే అనమాట. ఇక్కడ మేము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన రైడ్ స్లామ్ బాబ్ రైడ్ అనమాట. ఫస్ట్ ఇదే గేమ్ తోటి స్టార్ట్ చేసాము. మీరు కూడా చూసేయండి మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, చాలా ఫన్నీగా ఉంది, చూసేయండి. ఈ గేమ్ ఫ్రాగ్ జంపింగ్ అండి. పక్కాగా కిడ్స్కి సూటబుల్ అయ్యే గేమ్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే ఈ గేమ్ తోటి. మా ప్రేమ్ గారు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. మా ప్రేమ్ గారు రైడ్ అయిపోగానే నెక్స్ట్ మేము మేరీ కప్ రైడ్స్కి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది, అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ అనిపించింది అక్కడ ఉన్న దానిలో. మీరు కూడా చూసేయండి. ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఏం లేవా? చూద్దాం. ఇప్పుడు అలానే ఉంటుందని ఏమైందని అయ్యా అయ్యా ఏమైంది అయ్యా పక్కన చూడు. సారీ ఒకదానికి ఎక్స్ట్రా ప్రైజ్ ఉంటుందని చెప్పాను కదా, దీనికే అండి 150 రూపీస్ అంట దీనికి. అంటే ఎంట్రీకి టికెట్ కాకుండా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. దీనికోసం ఈ రైడ్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎక్స్ట్రా 150 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి.
మౌంట్ ఎబర్లో వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంది అంటే అది జెయింట్ వీలే అండి. చాలా స్లోగా వెళ్తుందన్నమాట. ఇది ఎవరికి సెట్ అవుతుందంటే కిడ్స్కి సెట్ అవుతుంది. అండ్ ఎవరికైనా జెయింట్ వీల్ ఎక్కాలి కానీ భయం వేస్తుంది అనిపిస్తుంది కదా, భయంగా ఉందని, అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము ఇంకా చాలా గేమ్స్ ఆడాము కానీ అది నేను వీడియో తీయలేకపోయాను. కొలంబస్ ఇంకా వేరేవి కూడా చాలా గేమ్స్ ఆడాము కానీ వీడియో తీయలేదు. మనకి ఇలాంటి రైడ్స్తో పాటు ఒక పార్క్ ఇచ్చారండి దీంట్లో. ఆ పార్క్లో చిన్న గేమ్స్ ఉన్నాయి కిడ్స్ కోసం అండ్ అడల్ట్స్ కోసం కూడా. మేము కొన్ని అలా ఎంజాయ్ చేసాం, చూసేయండి. ప్రేమ్ గారు నువ్వు జాగ్రత్త. తెచ్చుకోపో. నన్ను జరిపియండి, అన్ని మీరే చేస్తున్నారు. అది బాగున్నాయి. ప్రేమ్ కన్నా ప్రేమ్ నా స్టక్ అయిపోయినావు కదరా. అవును మ్యాన్ రండి. రండి. హలో మ్యాన్, కమాన్. వీడియో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఇవే నా గేమ్స్ అంటే అస్సలు ఇవి జస్ట్ 30% మాత్రమే. మౌంట్ పేపర్ అంటేనే వాటర్ గేమ్స్, రిమైనింగ్ 70% మొత్తం వాటర్ గేమ్సే. ప్యాక్ అయిపోవాలన్నమాట. ఇవంతా థ్రిల్లింగ్గా ఉండవు కానీ అవి చాలా థ్రిల్లింగ్గా, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ ఉంటుంది. నేను పార్ట్ 2 క్రియేట్ చేసి అది ఎడిటింగ్ కాగానే పెట్టేస్తాను, చూసేయండి. ఈ రోజుకి అయితే ఇంతే. మౌంట్ ఎబర్లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనం గ్రౌండ్ ఎలక్ట్రికల్గా రైడ్స్ ఉంటాయి కదా, వాటిలో మాత్రం ఎంజాయ్ చేయలేము. లిటిల్ బిట్ అయితే వాటర్ గేమ్స్లో ఎంజాయ్ చేయొచ్చు. స్లైడ్స్ ఉంటాయి కదా, వాటర్ స్లైడ్స్, అవి అస్సలకి మిస్ అవ్వద్దు. ఒక 1 అవర్లో ఇవన్నీ ముగించుకొని ఎక్కువ టైం అయితే వాటర్ గేమ్స్లోనే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇవంతా అంత ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇవ్వదు కాబట్టి, సో ఎక్కువ ఇది షార్ట్ టైంలో ఇవి కంప్లీట్ చేస్తే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట వాటర్ గేమ్స్ దగ్గర. నేను నెక్స్ట్ వీడియో పెడితే చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది అనమాట వాటర్ గేమ్స్. ఈ రోజుకి అయితే ఇంతే అండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళా ఎంత అంటే ఈ రోజు పట్టుకొని ఇక్కడికి వచ్చిన దిగాలనా? రండి మావయ్య, పట్టుకుందరండి. అసలు వీడియో బాగా తీసిన చూడు అసలు.